అగోరాఫోబియా అంటే యూజువల్లీ వీళ్ళు విపరీతంగా భయపడుతూ ఉంటారు. అంటే ఒక ఇర్రాషనల్ ఫియర్ ఉంటుంది వీళ్ళల్లో. ఎన్క్లోజ్డ్ ప్లేసెస్ కానీ, పబ్లిక్ ప్లేసెస్ కానీ, అనుకోని సిచ్యుయేషన్స్ ఏర్పడినప్పుడు వీళ్ళకి విపరీతమైన భయం అనేది కలుగుతుంది. ఎస్పెషల్లీ వీళ్ళకి అంటే ఒక యాంటిసిపేషన్ అనేది సిచ్యుయేషన్ వచ్చే ముందే లేకపోతే సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు ఏదో జరిగిపోతుంది నాకు అని ఒక విపరీతమైన భయం కలిగినప్పుడు వీళ్ళకి రకరకాలుగా సిమ్టమ్స్ అనేవి ఏర్పడతాయండి. సో ఈ భయం అనేది ఎందుకు ఉంటుంది, ఈ యాంటిసిపేషన్ ఎందుకు జరుగుతుంది అని అంటే దీనికి కూడా కారణాలు ఏంటంటే జెనెటికల్లీ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎన్వైర్మెంటల్ కూడా అయ్యి ఉండొచ్చు, అంటే డ్యూ టు సమ్ స్ట్రెస్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇది ఎక్కువగా శాతము మనము విమెన్లో చూస్తాము, మెన్ కంటే ఎక్కువగా శాతం విమెన్లో ఉంటుంది. ఇది స్టార్ట్ అవ్వడం కూడా అడల్ట్హుడ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ దెన్ ఇట్ కంటిన్యూస్ టిల్ సమ్ టైమ్. అగోరాఫోబియాలో ఉన్న ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకి ఇది కంప్లీట్లీ ఇది ఒక యాంగ్జైటీ డిజార్డర్ అనమాట. ఇది యాంగ్జైటీ డిజార్డర్ అన్నప్పుడు వీళ్ళకు పానిక్ అటాక్స్ రావడం కూడా జరుగుతుంది. అగోరాఫోబియా ఎవరైతే ఉంటారో వీళ్ళని మనం చూడగానే కూడా గుర్తుపట్టొచ్చు. ఎలా అంటే వీళ్ళు అందరిలో మెలగలేరు, అంటే వాళ్ళకి ఏదో ఒక భయం, ఎప్పుడు నాకేదో జరిగిపోతుంది, నేను అందరిలో ఉంటే ఏమవుతుందో ఒక ఎంబారెస్డ్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో అందుకని ఇలాంటి వాళ్ళని మనము గుర్తుపట్టడము దీనికి, అలాగే రైట్ ట్రీట్మెంట్ తీసుకుంటే వీళ్ళకి కొంతవరకు బాగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. వీళ్ళకి శారీరకంగా, మానసికంగా, అలాగే సామాజికంగా ఎలాంటి భయాలు ఎదుర్కొంటారంటే శారీరకంగా వీళ్ళకి ఒక సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు, సపోజ్ ఒక లిఫ్ట్లోకే వెళ్ళారు అనుకుందాము, లేకపోతే ఒక క్రౌడ్ ప్లేసెస్కి వెళ్ళారు అని అనుకుందాము. అలాంటి సిచ్యుయేషన్లో వాళ్ళు ఆ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా వాళ్ళకి అంటే కళ్ళు తిరగటము, లేకపోతే బాగా చెమట్లు పట్టటము, లేకపోతే వాళ్ళకి ఇంకేదో కొంచెం సేపట్లో నేను చనిపోతానేమో అంత సివియర్గా వాళ్ళకి భయపడ్డము. సో ఇలాంటివన్నీ శారీరకంగా జరుగుతుంటాయి. అంటే ఏంటంటే దీంతోనే కొంతమందికి కడుపులో ఎలాగో తిప్పేసినట్టు కావడము, డయేరియా, సో రకరకాలుగా అన్ని ఫిజియోలాజికల్ సిమ్టమ్స్ అన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది వాళ్ళలో. ఇమీడియట్గా ఆ ప్లేస్ నుంచి నేను ఎలా అయినా సరే వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. అంటే ఐసోలేటెడ్గా ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి వాళ్ళు బయటికి రావాలి అని అన్నప్పుడు తొందరగా ప్రిపేర్ అవ్వలేరు. అలాగే ఆ సిచ్యుయేషన్ ఎదుర్కొన్నప్పుడు కూడా ఆ సిచ్యుయేషన్లో కూడా అలాగే వాళ్ళకి ఆ భయం అనేది బాగా తీవ్రంగా ఉంటుంది. సో అలాంటప్పుడు వీళ్ళు అవాయిడ్ చేస్తారు. ఈ ఫియర్ని ఎంతవరకు నేను అవాయిడ్ చేయొచ్చు అనేదే చూస్తారు. అందరిలో కలవకపోవడము ఇది వాళ్ళ ముఖ్య లక్షణం అనమాట. అంటే వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతుంటారు, చాలా డిప్రెస్డ్గా ఉంటారు, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, సరిగ్గా తినకపోవటము, ఎప్పుడు ఏదో ఆందోళనగా ఉండటము, ఇవన్నీ వాళ్ళ మానసికమైన లక్షణాలండి. వీళ్ళకి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటారు. ఒకటి ఏంటంటే సైకియాట్రిస్ట్ వచ్చేసి యాంటీ డిప్రెసెంట్స్, యాంగ్జైటీస్ మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సైకాలజిస్ట్ వచ్చేసండి ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తారు. ఆ భయానికి ఎక్స్పోజర్ ఇస్తూనే అలాగే రిలాక్సేషన్ ఇస్తూ కొంచెం దాంట్లో నుంచి బయటికి తేవడానికి చూస్తారు. అంటే ఏంటి, వాళ్ళకి అది సిస్టమాటిక్ వేలో ఆ భయాన్ని అలా వాళ్ళకి ఎక్స్పోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఆలోచనలో కూడా మార్పు అనేది చాలా అవసరం. అంటే కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళ థాట్స్ ఎలా వస్తున్నాయి, అంటే ఏ సిచ్యుయేషన్లో వస్తున్నాయి, దీన్ని ఎలా మార్పు తెచ్చుకోవచ్చు. అంటే కొంతమంది ఏంటంటే ఆలోచనలు ఎక్కువగా నెగటివ్ ఆటోమేటిక్ థాట్స్ రావడం జరుగుతుంది. అంటే ఆలోచన వచ్చిన తర్వాత ఎమోషన్స్, బిహేవియర్ అట్లా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. సో థెరపిస్ట్ ఏం చేస్తారంటే మేము కరెక్ట్గా రీస్ట్రక్చర్ చేయడం జరుగుతుంది. అంటే ఈ 3 ఎమోషన్స్ డామినేటెడ్ ఉందా, లేకపోతే థాట్స్ వస్తున్నాయా, లేకపోతే ఒక సిచ్యుయేషన్ని చూసి ట్రిగ్గర్ అవుతున్నారా అనేది ఈ 3 కూడా ప్రాపర్గా చూసి అబ్జర్వ్ చేసి క్లయింట్ ఏ దీంట్లో కరెక్ట్గా ఎలా బాగా రెస్పాండ్ అవుతారు అని చూసుకొని రీస్ట్రక్చరింగ్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో అలాగే సిస్టమాటిక్ డీసెన్సిటైజేషను ఇంకా మెడికేషను ఈ 3 కలిపి డెఫినెట్లీ ఇండివిజువల్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీంట్లో నుంచి బయటికి వచ్చే అవకాశాలు చాలా కనపడతాయండి.